కరవాది గ్రామంలో మహిళలు మరియు పురుషులు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ జడ్జి రాజా వెంకటాద్రి హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిశెట్టి మోహన్ రావు అధ్యక్షత వహించడం జరిగింది. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ పీకే రాజేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కరవాదిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కరవాదిలోని పోలవరపు రంగయ్య, రత్తమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో దశాబ్ద కాలం పైగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు సూరుగుచ్చి హనుమంతరావు మాస్టారు జ్ఞాపకార్థంగా గత సంవత్సరం నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు కరవాది పిఆర్ఆర్ జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం తమకు ఆటలు, విద్యాబుద్ధులు నేర్పిన గురువు హనుమంతరావుని గుర్తుంచుకొని ఆయన పేరు మీద ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కరవాది పూర్వ విద్యార్థులు పలువురు అభినందించారు. స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుండి తెల్లవారు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి తెల్లవారు వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1967వ సంవత్సరంలో కరవది హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కరవదిలో మరి ఆయన హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరాల పాటు వెళ్ళి అక్కడ 8 సంవత్సరాలు అక్కడ మళ్ళీ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి మళ్ళీ తిరిగి కరవది రావడం జరిగింది. మనకి 1975లో రావడం జరిగింది. మరి 88 వరకు కరవది గ్రామంలోనే హెడ్ మాస్టర్గా పనిచేసి మరి ఇక్కడే ఆయన పదవి విరమణ చేయడం జరిగింది. ఆయన టాప్ మోస్ట్ అకాడమిస్ట్, అది కాకుండా మంచి స్పోర్ట్స్ కూడా ఆయన బ్రహ్మాండంగా వాలీబాల్ని ఇప్పుడు మా అందరినీ కూడా మనకు చెప్పాలంటే మన బాబు, కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి దాని పేరు చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా ఇంటర్ కాలేజ్ ఆడారు, కరవది హై స్కూల్ నుంచి, అలాగే యూనివర్సిటీ ఆడారు, స్టేట్ ఆడారు, జిల్లా ఆడారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా వీళ్ళందరూ తీర్చిదిద్ది హనుమంతరావు మాస్టర్ గారు మరి వాలీబాల్లోనూ ఆయన మరి బాల్ బ్యాడ్మింటన్లో కూడా ఆయన చాలా ప్రావీణ్యం సంపాదించుకొని బ్రహ్మాండంగా మా అందరూ కూడా ఆటల్లో ఆ రోజుల్లో కరవది హై స్కూల్ అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. మరి ఆ రకంగా మంచి క్రీడాకారులను తయారు చేసి అలాగే విద్యలో చదువు ఎక్కడన్నా కూడా మరి ఇంగ్లీష్ కానీ ఆయన చెప్పిన సైన్స్ కానీ బ్రహ్మాండంగా మరి లెక్కలు కూడా మరి మార్క్స్ కూడా ఆయన ప్రసిద్ధి. ఆ విధంగా ఆయన మాకు చిరకాల మరి మా హృదయాల్లో నిలిచిపోయిందని చెప్పి మరి వారి జ్ఞాపకార్థం గత సంవత్సరం నుంచి ఈ ఇంటర్నేషనల్ వాలీబాల్ కాంపిటీషన్స్ మనం ప్రారంభించాం. గత సంవత్సరం కూడా జరుగుతున్న స్థలంలో మరి ఇది రెండో వార్షిక మరి గవర్నమెంట్ గా ఇంటర్నేషనల్ వాలీబాల్ మనం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చి యాక్చువల్గా ఇప్పటికే మేము రావాల్సిన లేట్ అయిపోయింది. అయితే ఇంకా పెద్దగా మేము పరిచయం చేసుకుంటూ లేదు. కాకపోతే ఏంటంటే అభినందించాలి, గ్రామస్తులను అభినందించాలి, క్రీడాకారులను అభినందించాలి. ఇంత దూరం వచ్చి ఈ పిల్లలు రావడం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. హైటెక్ లెవెల్లో ఉన్నటువంటి సొసైటీలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఆట అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు కూడా క్రీడాస్ఫూర్తితో ఆడి క్రీడను గెలిపించండి, మా మ్యాచ్ పుస్తకాలను గెలుస్తాడు కదా, క్రీడను గెలిపించండి. ఇప్పుడు శ్రీ రాజా వెంకటాద్రి గారి అని లేటుగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా గత 9 సంవత్సరాల్లో నేను మీ ఊరికి రావడం ఇది 5వ సారి. 3 సార్లు ఈ కబడ్డీ పోటీలకి, వాలీబాల్ పోటీలు రావడం జరిగింది. 4వ సారి ఒక నాటక పరిషత్తు ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది. ఇది 5వ సారి మీ గ్రామానికి సందర్శించడం జరుగుతుంది.
గత 9 సంవత్సరాల క్రితం మీ ఊరి గురించి చెప్పాను. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మేధావుల ప్రకారం ఈ యొక్క గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఊరి పేరు కరవది. ఈ కరవది అనే పేరు ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలియజేస్తాను. అది కూడా వెనకటువంటి స్టేజ్ వెనకటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారి ఇచ్చినటువంటి ఒక బుక్స్ ద్వారా నేను గత 10 సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. కరవది అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కరుడైన రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు త్రేతాయుగంలో కరుడైన రాక్షసుడిగా పరిపాలిస్తుండేవాడు. ఆ కరుడెవరు? రావణుడు యొక్క బంధువు. ఇదే ప్రాంతంలో రాముడు లక్ష్మణుడు లంకకి వెళ్తూ దారిలోకి రాయున్నారు. అప్పుడు శూర్పణఖ రాముడు యొక్క చెల్లెలు లక్ష్మణుడి మీద మోసం పెడితే లక్ష్మణుడు ఆయన ముక్కు చెవుల్ని కోయడం జరిగింది. అప్పుడు రావణుడు ఈ క్రీడకు చెప్తారు, అక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నారు, వాళ్ళు మా చెల్లెలు ఆయన ముక్కు చెవులు కోసారు శూర్పణఖకి, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయమని చెప్పంటే అప్పుడు ఆ కరుడైన రాక్షసుడు ఈ రాముడి మీద లక్ష్మణుడు యుద్ధానికి వస్తారు ఏ ప్రాంతంలో. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఆ కరుణ్ణి సంహరిస్తారు. అంటే కరుడు వద, కరవద, కరవ వల్ల కరవదిగా మారింది. అంటే ఈ గ్రామంలో ఏ యొక్క గ్రామానికి కానీ ఏ యొక్క పట్టణాలు లేనటువంటి అదృశ్యం ఏంటంటే ఈ ప్రాంతంలోనే నిజంగా ఒక రాముడు లక్ష్మణుడు లాంటి మహానుభావులు నడియాడిన ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో మీరు పుట్టడం అనేది నిజంగా నేను చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో చూసినట్టయితే ప్రతి వాళ్ళు కూడా అడవులు పడి ఉంటారు. దానికి కారణం కూడా ఉంది. నాట్ ఓన్లీ జెనెటిక్. ఈ గుండ్లకమ్మ నది ఎక్కడో నల్లమల్ల అడవుల్లో పుట్టి చివరిగా ఈ ప్రాంతం వచ్చిన తర్వాత ఒక దూరం ఫలితంగా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అంటే నది పుట్టిన కానీ ఇక్కడికి వచ్చడానికి కొన్ని వందల రకాలైన మినరల్స్ అవన్నీ కూడా సేకరించడం వల్ల ఆ వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా హైట్గా ఉంటాం, బలంగా ఉంటాం, చాలా ఇదిగా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటాం. అదేవిధంగా అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ జిల్లాలో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు కూడా పెట్టడం జరిగింది. జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా వాలీబాల్ కానీ కబడ్డీ కానీ వివిధ క్రీడల్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ డాక్టర్ మల్లికార్జున గారు. ఎక్కడన్నా ఒక డాక్టర్ అయిన తర్వాత ఒక పట్టణంలో ప్రాక్టీస్ చేయాలా, లేదంటే ఏమన్నా మెట్రోపాలిసిటీలో ప్రాక్టీస్ చేయాలా, ఇంకా అవకాశం ఉంటే అమెరికా లాంటి ప్రాంతాలకు చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఇంకా అభివృద్ధి కావాలనుకుంటారు. కానీ మీ దగ్గరే పెట్టి మీ దగ్గరే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రాక్టీస్ 50 సంవత్సరాలు చేస్తారంటే నిజంగా మీరు ఎంత అదృష్టంతో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎక్కడో పట్టణాల్లో పుట్టిన పట్టణాల్లో రోగాలు వచ్చిన వాళ్ళు ఈ పల్లెటూరుకు వచ్చి వైద్యం తెచ్చుకుంటారంటే ఆయన హస్తవాస ఎంత మంచిదో. నిజంగా మనందరం మధ్య ఈ గ్రామంలో ఎంతో అనేది నిజంగా మనం చేసుకుంటే అదృష్టం. పట్టణాల్లో చూస్తూ ఉంటాం, చిన్న తలనొప్పి పోయినా కానీ స్కానింగ్లు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు అవుతుంది నాకు తెలుసు. కాబట్టి ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామం వాడు కానీ చేసుకున్న అదృష్టం డాక్టర్ మల్లికార్జున గారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అందరు గ్రామ ప్రజలందరికీ అనేక ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరు క్రీడాకారులు కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఆ తర్వాత బాగా వెనకరా